మన జీవితంలో అప్పుడప్పుడు శత్రువులు అనేటి వాళ్ళు ఎదురవుతూ ఉంటుంటారు. శత్రువులంటే ఏదో ఒక విధంగా మనల్ని వేధిస్తూ, మన మీద అధికారం చెలాయిస్తూ, అన్యాయంగా మన మీద బాధలు పెడుతూ మనల్ని చూస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ రూపంలోనో, ఒక తండ్రి రూపంలోనో, ఒక మామ రూపంలోనో, ఒక అత్త రూపంలోనో, భార్య రూపంలోనో, లేకుంటే భర్త రూపంలోనో, ఈ విధంగా అన్నమాట. అలా వాళ్ళు మనల్ని వేధిస్తున్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదండి. సో అలాంటి వాళ్ళు మనకు మిత్రులుగా మారడం కోసమని నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీకు శత్రువులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి మనకున్నటువంటి ఏదైనా బాధలు కానీ, సమస్యలు కానీ ఇతరుల ద్వారా వస్తున్నప్పుడు వాటిని మనము అమ్మకు చెప్పడం వల్ల అవి పటాపంచలవుతాయి అన్నమాట. అంతేకాకుండా మనల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళు కూడా మనతోని మిత్రత్వంగా ఉండి మనతో మంచిగా కలిసిమెలిసి జీవితాంతం హాయిగా ఉంటారు. మనకు కావాల్సింది కూడా అదే కదండి. మనతో శత్రువుగా ప్రవర్తించే వాళ్ళు మనతో మిత్రులుగా ఉండి మనతో జీవితాంతం హాయిగా ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. సో అలా మనకు ఇంకొకరి ద్వారా బాధ కలుగుతున్నప్పుడు ఆ అమ్మకు చెప్తూ బాలా అంటూ అమ్మను ప్రబోధిస్తూ, నాకు పలాని వారి వల్ల చాలా బాధ కలుగుతుందమ్మా అంటూ ఆ ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్తూ సౌహ్ ఐం క్లీం అనేటువంటి మంత్రాన్ని రోజు మీకు వీలైనన్ని సార్లు కనీసం ఒక 11 సార్లైనా చదవండి. అలా చదువుతూ ఉండడం వల్ల మీకు శత్రువులుగా మీతో ప్రవర్తిస్తున్న వారందరూ కూడా మీతో మంచిగా స్నేహంగా ఉంటారు. అలాగే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ మంత్రాన్ని మీరు జపించిన తర్వాత ఈ మంత్రం యొక్క ఫలితము మీకు తెలిసిన రోజు మాత్రమే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేస్తూ అప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.